హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. అల్లూరు జిల్లా పాడేరులో మాతృభాష వాలంటీర్లు సమావేశమయ్యారు. పాడేరులో అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్యని కలిశారు. చాలని జీతాలతో పనిచేస్తున్నామని పనికి తగ్గ వేతనాలు కల్పించాలని కోరారు. మా సమస్యని సీఎం, డిప్యూటీ సీఎం వరకు తీసుకెళ్లాలని కోరారు. పాడేరు డివిజన్కి సంబంధించినటువంటి భాష వాలంటీర్లు అందరూ నాకు వచ్చి కలవడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పని విషయంలో రెగ్యులర్గా ఉండేటువంటి టీచర్లకు ఏమాత్రం తక్కువ కాని పద్ధతిలో, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగానే పని చేస్తూ కేవలం 5,000 రూపాయలతో చాలని జీవితాలు గడుపుతున్నట్టు వీళ్లకు ఖచ్చితంగా ఏంటంటే వేతనం పెంచాలి. వేతనం పెంచడమే కాకుండా ఉద్యోగ భద్రత కల్పించాలి. సిఆర్టీల మాదిరిగా వీళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నా పేరు కుర్ర సరిపనాయుడు అండి. నేను మాతృభాష బహుభాష ఉపాధ్యాయుడిని. అయితే గతంలో నుండి 2007 నుండి మేము బహుభాష మాతృభాష ఉపాధ్యాయులుగా మేము ప్రతి గ్రామంలోని ఎక్కడైతే ఎంపీపీ స్కూల్, జీపీఎస్, టీడబ్ల్యూ స్కూల్స్ ఉన్నాయో అందులోని పిల్లలు, తెలుగు రాని పిల్లలకు మేము తెలుగుతో చెప్తూ మా భాషతో అనుభవించి చెప్తూ ఉన్నాము. దాన్ని బట్టి మా పిల్లలకి బాగా అర్థమవుతుంది. అలాగే డ్రాప్ అవుట్స్ కూడా బాగా తగ్గిపోయింది. అదే సందర్భంగా మేము 2007 నుండే చాలని వేతనాలతో మేము 5,000తో మాత్రం మేము పని చేస్తున్నాము. అయితే అది కూడా రెగ్యులర్ మాస్టర్లతో ఎలాగా చేస్తున్నారు రెగ్యులర్ మాస్టర్లు, మేము కూడా సేమ్ టైంని మేము పాటిస్తున్నాము. అయితే మాకు ఎటువంటి గౌరవ వేతనాలు పెంపుదల కానీ ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ లేదు. కాబట్టి మేము ఇప్పుడు ప్రజెంట్ గెలుస్తున్న కూటమి ప్రభుత్వం మీద మేము ఆధారపడి ఉన్నాము. ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి కనీస వేతనం చెల్లించాలి. మాకు డీడీ, బీడీ చదువుకున్న వాళ్ళకి సిఆర్టీ కింద మాకు ఖచ్చితంగా కన్వర్ట్ చేసి ప్రతి స్కూల్లో మాకు పంపించవలసిందిగా కోరుతూ ఈ గవర్నమెంట్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. నా పేరు కిల్లో పుణ్యావతి. నేను మాతృభాషలో పనిచేస్తున్నాను. మేము డై టు బీడీ చేసిన వాళ్ళు 600 పైగా ఉన్నాము. అలాగే మాకు ఈ రోజు దాకా కూడా 2007 నుండి మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు దాకా మాకంటూ ఒక ఇంప్రూవ్మెంట్ లేదు. అలాగే మాకు ఉద్యోగ భద్రత లేదు, జీతాల పెంపు లేదు. 5,000తో పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాకు ముందుకు తీసుకెళ్ళి మంచి స్థాయిలో తీసుకెళ్తారని కోరుకుంటూ మాకి ఈరోజు 2007 నుండి పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత కావాలి. అలాగే మేము చేసిన పనికి కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం మాకు రెన్యువల్ చేసి మాకు సిఆర్టీగా ప్రమోషన్ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు గుంట సాంబ. నేను ఆదివాసీ మాతృభాష ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను. గత 2007 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. సో మేము 7,000 నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా చాలని వేతనంతో పనిచేస్తూ ఉన్నాము. దీనికి గాను మా జీవన వృత్తికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. సో కొంతమంది స్థానికంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళి బోధించే వాళ్ళు చాలామంది టీచర్స్ ఉన్నారు. దీనివల్ల కేవలం 5,000 రూపాయలతోనంటే చాలా నష్టపోతున్నాము. దీనికి అర్హత సాధించిన డీడీ, బీడీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నాము. కనీసం వాళ్ళకైనా గుర్తించి సో వాళ్ళకు ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పిస్తూ సమాన పనికి సమాన వేతనంలో భాగంగా కనీస వేతనం చెల్లించమని మేము మా కూటమి ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నాము. సో ఎప్పటి నుంచో మేము చేస్తూ ఉన్నప్పుడు కూడా మాకు ఇప్పుడు దాకా గుర్తింపు రాకపోవడం చాలా అంధకారంగా విషయంగా మారింది. సో ఇప్పుడు మాకు కూడా ఒక ఆల్టర్నేటివ్ ఒక జీవో నెంబర్ తీసుకొచ్చి మాకు సర్వశిక్ష అభియాన్లో భాగంగా మాకు చేరుస్తూ సిఆర్టీగా కన్వర్ట్ చేస్తూ మాకు కనీస వేతనం పెంచమని మేము అడుగుతూ ఉన్నాము. కనుక ఈ డిమాండ్లు పరిష్కరించే మార్గంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని మేము కోరుతూ ఉన్నాము. దీనిలో భాగంగానే ఇంకో విషయం ఏంటంటే ఎప్పటి నుంచో మేము పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నాము. చేస్తున్నప్పటికీ కూడా మాకు ఎటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా స్పందించలేదు. సో గత ప్రభుత్వం అయితే మాకు చేసిన అటువంటి ద్రోహం ఏంటంటే సో ఎప్పుడైతే వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి దిగిపోతూ మళ్ళీ కొత్త ప్రభుత్వం రావడానికి అవకాశం ఉందో ఆ సమయంలో మాకు రెన్యువల్ చేసి, అది కూడా పూర్తి రెన్యువల్ కాకుండా ఫిబ్రవరి వరకు చేసి మళ్ళీ నిలిపివేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు అకాడమిక్ ఫిబ్రవరి నెలలోనే 10 నెలల వరకు, జూన్ నెల 10 నెలల వరకు మాకు రెన్యువల్ చేసి ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ అడుగుతూ ఉన్నాం. మాకు ఎట్టి పరిస్థితుల్లోనే కనీసం అర్హత ఉన్న డీడీ, బీడీ అర్హత ఉన్న వాళ్ళకైనా మమ్మల్ని గుర్తించి కనీస వేతనం చెల్లించమని అడుగుతూ ఉన్నాము.